అయితే ఏంటి, ఇది కూడా మా ప్లానింగ్ అంటావా? ఓ, మా అమ్మ బాబులు తెలియదు కదా ఫ్యూచర్లో ఒకడు వస్తాడు మీ పేర్లు కలిసిన పాయింట్ మీద అరుస్తాడని. పాపం తెలియక. చా, మీ ఇద్దరితో మాట్లాడి వేస్ట్. బాయ్. హలో హలో, నీ ప్రాబ్లం ఏంట్రా? చూడు విక్కీ, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, దానికి కూడా నీలాంటి బాయ్ బెస్టీ ఉంటే తెలుస్తుంది నా బాధ ఏంటో. ఇటు గెలికేశాడు. ఇగో నేను చెప్తా విను. ఒక మగాడికి సాటి మగాడిగా సలహా ఇస్తున్నా అనుకో. లైఫ్లో బాయ్ ఫ్రెండ్గా అయినా ఉండాలి కానీ బాయ్ బెస్టీలా మాత్రం ఉండద్దురా. ఏంటి, బాయ్ ఫ్రెండ్గానే ఉండాలి కానీ బాయ్ బెస్టీగా ఉండకూడదా? వీడికి ఇలా చెప్తే వినడు. నాలో బాస్ దిగాల్సిందే. కూర్చో. ఏంట్రా అన్నావు? కష్టాలా? అవి కష్టాలా? నార్మల్ డేస్లో నైట్ ఫోన్ మాట్లాడుతూ వీకెండ్ రాగానే బైకుల మీద చుట్టూ తిరుగుతూ బ్రేక్లు వేస్తూ హగ్గులు కిస్సుల కోసం ఛాన్స్ కొట్టేసే నువ్వు, రోజుకి 3000 ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. సింగిల్ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? నేను చెప్తా విను. రోజు బెస్టీకి మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి మెసేజ్ చేసి నువ్వు బాగున్నావా లేకపోతే బాధలో ఉన్నావా అని కనుక్కొని వాడు నీతో మాట్లాడుతున్నాడా లేకపోతే పోట్లాడుతున్నాడా అని మెసేజ్ చేసి కేర్ చూపించడం ఎంత కష్టమో తెలుసా? నాకు తెలుసు.